హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ వెల్కమ్. గత ఎపిసోడ్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పత్రి మేడం గారు ఇచ్చిన సందేశం చాలా చాలా కొత్తగా, చాలా డిఫరెంట్ యాంగిల్లో చెప్పాలని చెప్పొచ్చు. ప్రకృతి అంటేనే ఒక మాత, ప్రకృతి మాత. ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ని నేచర్తో కంపేర్ చేయడం అనేది చాలా ఒక డిఫరెంట్ మెసేజ్. ఏ ఒక జెండర్కి ఇలాంటి సెలబ్రేషన్ కాదు, ఒక ప్రకృతికి ఈ యొక్క సెలబ్రేషన్ అనే ఒక కొత్త మెసేజ్ ఒక అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మేడం గారు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ప్రతి మహిళ ఎప్పుడైతే ధ్యాని అవుతుందో, ధ్యానం చెప్పడం జరుగుతుందో, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నేర్చుకునేందుకు ఒక గురుకులంలాగా తయారవుతుంది. అది కూడా ఎంతో న్యాచురల్గా అవుతుంది. ఒక సింపుల్ మెసేజ్, బట్ ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్. మన నేచర్ని కాపాడుకునే ఒక ప్రాసెస్లో అది ఇంటి నుంచే మొదలవుతుంది. ఆ ప్రాసెస్ అనే ఒక మెసేజ్ ప్రతి ఒక్కరు కూడా ఇంప్లిమెంట్ చేసే విధంగా, ఏదో విన్నామనేది కాకుండా ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఆచరణలో పెట్టే విధంగా ఎంతో సులభంగా మనకి ఈ మెసేజ్ అందించడం జరిగింది. ఫ్రెండ్స్, గత ఎపిసోడ్లో మనం ఇవన్నీ కూడా ఎంతో చక్కగా చర్చించుకున్నాం. ఈరోజు ఒక స్వర్ణామృతం 82nd ఎపిసోడ్లో పత్రి మేడం గారు ఎన్నో ప్రదేశాలు, ఎన్నో యాత్రలు, ఎన్నో దేశాలు పర్యటించడం అంతా కూడా జరిగింది. ఆ ట్రావెలింగ్లో భాగంగా ఎన్నో అనుభవాలు అండ్ ఎన్నో ఆధ్యాత్మిక అనుభవాలు అవన్నీ కూడా పంచుకోవడంతో పాటు మన అందరినీ కూడా ఆ ప్రదేశాలకి తీసుకెళ్ళినంత ఈజీగా, డీటెయిల్డ్గా చెప్పడంతో వీఆర్ ట్రావెలింగ్ విత్ ద టైం ఆ ప్రదేశాలన్నింటి కూడా. అందులో భాగంగా ఈరోజు మన యొక్క కెనడా విశేషాలు అవన్నీ కూడా ఒక ముందు ఎపిసోడ్లో మనం చర్చించుకోవడం జరిగింది. అండ్ కాలిఫోర్నియా, అక్కడి నుంచి ఇంకా ఒక యుఎస్ఏ పర్యటనలో ఇంకా ఎక్కడెక్కడ వెళ్ళారు, వాటి యొక్క అనుభవాలు అవన్నీ కూడా ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. మేడం, గత ఎపిసోడ్లో ఒక ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్లో స్వర్ణామృతం ఎపిసోడ్ అంతా కూడా డెడికేట్ చేసేసారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎపిసోడ్ అని చెప్పొచ్చు. అండ్ ఆ ఎపిసోడ్ అంతా కూడా ఒక డిఫరెంట్ యాంగిల్లో తీసుకెళ్ళారు మేడం. ఎవరు ఊహించని మెసేజ్ అది. కరెక్ట్, నాకే అనిపించింది. అసలు ఆలోచనలకి మించిపోయింది. యా. అండ్ ఎస్పెషల్లీ ఒక ఉమెన్స్ డే సెలబ్రేషన్ కాదు, ఒక నేచర్స్ డే సెలబ్రేషన్. రైట్. చాలా బాగుంది మేడం, ఆ లైన్ చాలా బాగుంది. నాకు ఆ లైన్ చాలా నచ్చింది. అది అద్భుతంగా అనిపించింది. ఇప్పుడు స్త్రీని ప్రకృతితో పోల్చినప్పుడు ప్రకృతికి ఇవ్వాలిగా క్రెడిట్. అవును. ప్రత్యేకంగా కింద ఉన్న స్త్రీకి ఎందుకు ఇవ్వాలి? అది ఇంకా అక్కడ ఎటువంటి జెండర్ లేదు, అక్కడ ఏం లేదు, అక్కడ ఏం లేదు. ఇప్పుడు భూమిని మనం మాత అంటాము, ప్రకృతిని మాత అంటాము. రెండూ అవైనప్పుడు వాటికి కదా మనం డే అనేది పెట్టాలి పక్కన పేరు. అవును, నాకు అలా అనిపించింది. ఓకే, మనం జస్టిస్ చేస్తున్నాం, యూనివర్స్ కూడా మనం ఒక డే ఇవ్వాలి. అంతే కదా. సేపు ఫాదర్ డే, మదర్ డే, చిల్డ్రన్ డే, టీచర్స్ డే, ఏవో అన్నీ ఉంటాయి కదా, అన్ని డేలు, యోగా డే. అలాగా యూనివర్స్కి ఒక డే ఎందుకు మనం డెడికేట్ చేసేయకూడదు? అలా అనిపించింది. సో దిస్ ఇస్ అ పర్ఫెక్ట్
ఓకే, చాలా బాగుంది మేడం. ద మెసేజ్ ఈజ్ టోటలీ న్యూ. ఫర్ మీ టు. సో మేడం, మనం అంతకుముందు ఎపిసోడ్లో మీ యొక్క యుఎస్ ట్రావెల్ గురించి చెప్తూ వస్తున్నాం మనం. సో కెనడా దగ్గర నుంచి మొదలైంది, నయాగరా ఫాల్స్ అండ్ ఇంకో చోట ఐలాండ్స్, 1000 ఐలాండ్స్, అండ్ అక్కడ నుంచి కాలిఫోర్నియా, మౌంట్ శాస్తా అండ్ ఫారెస్ట్. చాలామంది మేడం యుఎస్లో ఏ ప్లేస్లో ఎంత కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది కూడా అంత డీటెయిల్గా ఎలా చెప్తున్నారు మేడం అనేది చాలామంది క్వశ్చన్. అదంతా విన్నదేనమ్మా, ఎంతో ఒకరు కరెక్టో నాకు తెలియదు, అంతా విన్నది. ఓకే, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా, వింటాను కదా. అవునవును. ఇప్పుడు మా అమ్మాయి కొనుక్కున్న ఇంటికి మా తమ్ముడు కొడుకు కొనుక్కునే ఇంటికి చాలా డిఫరెన్స్ ఉంది, అంటే సైజులో. ఓకే ఓకే, మనీలో ఒకటే కానీ సైజులో డిఫరెన్స్ ఉంది. ఎందుకు అవుతుందంటే చీప్ అక్కడ. సో మీకు యుఎస్తో డిఫరెంట్ బాండేజ్ మేడం? మరి చాలా ఏళ్ళ బట్టి ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ కదా. ఈ ఇయర్ దీనివల్ల వెళ్ళలేదు కానీ 2020లో, అదర్వైజ్ ఎవ్రీ ఇయర్ వీఆర్ గోయింగ్ దేర్. సో డెఫినెట్గా వెళ్ళిన ప్రతిసారి మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ అక్కడ ట్రావెల్ చేస్తుంటే కవర్ చేస్తాను. అంటే ఫస్ట్ టైమే నేను ఎక్కువ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ ట్రావెల్ చేసింది. తర్వాత అంతా నేను చెప్పాను కదా, నేను ఎక్కడికి వెళ్ళలేదు, గుడి దగ్గరే ఉండేదాన్ని. ఓకే ఓకే. ఇప్పుడు కాలిఫోర్నియా నుంచి అట్లాంటాకి వెళ్ళాం. అట్లాంటాకి వెళ్ళినప్పుడు అక్కడ శ్రీకాంత్ వాళ్ళు క్లాసులు అవి పెట్టారు, చేశారు, అదంతా అయింది. అట్లాంటాకి వెళ్ళడం అది ఫస్ట్ టైమే మేడం? సెకండ్ టైం. సో మీరు వెళ్ళిన ప్రతి చోట సంభవ్ మీరు క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటారు? వాళ్ళు చేస్తారు, సార్ ఉంటారు కదా, ఆయన తీసుకుంటారు. బాగుంది, పెద్ద హాల్ అది ఉంది. చాలామంది 50-70 మంది దాకా వచ్చారు. అంటే 70 మంది అంటే చాలా పెద్ద కౌంట్ అనమాట అక్కడ. ఓకే. సో అది బాగుండింది అక్కడ క్లాస్. అదిను పొద్దున్నుంచి సాయంత్రం దాకా వర్క్షాప్, చాలా ఫుల్ డే. ఓకే, చాలా బాగుండింది. ఇంకా తక్కిన వాళ్ళు కూడా ఎక్స్పీరియన్సెస్ చెప్పడము ఇవంతా ఉండింది. నేను కూడా క్లాస్ తీసుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ విత్ జీసస్ అండ్ ఎవ్రీథింగ్. దట్ ఎవ్రీవేర్ ఐ వాజ్ షేరింగ్ ద స్టేజ్. సార్తో పాటు. ఇక అట్లాంటాతో స్టార్ట్ అయింది మేడం? అది అట్లాంటాతో స్టార్ట్ అయింది. అట్లాంటా కాదు, కాలిఫోర్నియా. మన కాలిఫోర్నియాలో తీసుకున్నాను, కెనడాలో కూడా తీసుకున్నాను, అన్ని చోట్ల కూడా నేను. ఓకే. సో అక్కడ అట్లాంటాలో ఎన్ని రోజులు ఉన్నారు మేడం? అట్లాంటాలో ఐ థింక్ 3 days 4 days అంతే, ఎక్కువ లేవు. ఓకే. ఆ టైంలోనే అన్ని క్లాసెస్ అవి అయినాయి. నాకు డీటెయిల్గా చెప్పాలి. అక్కడ వాళ్ళు ఒక పిరమిడ్ కట్టాలనుకున్నారు. ఆ పిరమిడ్కి మమ్మల్ని తీసుకెళ్లారు. అంటే ఆ ప్లేస్కి వెళ్ళాం మేము. చాలా బాగుంది, ఇంటీరియర్గా ఉంది అది. లోపలికి అక్కడంతా అడవే కదా, 3 వంతులు అడవి మధ్యలో, ఆ చెట్ల మధ్యలో ఎక్కడో ఒక ఇల్లు ఉంటుంది. అక్కడ లైట్ని బట్టి అక్కడ ఇల్లు ఉంది అని మనం అనుకుంటాం. మనం అడవిలో పూరి గుడిసెలు ఉంటాయి చూడ, ఆ టైప్లో. ఓకే. సో అటువంటి ప్లేస్లో పిరమిడ్ కట్టాలని వాళ్ళ ప్లాను. ల్యాండ్ కోసం వెతికితే ల్యాండ్ ఓనర్ ఎవరో అక్కడ ఏదో చూపించాడు. సో వి వెంట్ టు సీ దట్ బోత్. ఓకే. వాళ్ళందరూ కూడా వచ్చారు. అప్పుడు పిసిఎస్ కూడా వచ్చాడు అనుకుంటాను, అందరు వచ్చారు. ఓకే ఓకే. సో అక్కడ 3 days నుంచి నెక్స్ట్ ఎక్కడ మేడం? నెక్స్ట్ నార్త్ కెరోలైనా. అక్కడ మేము వెళ్ళింది ఎక్కడికంటే, ఒక ఆయన మన తీసుకెళ్ళి ఇక్కడ కూడా వచ్చాడు. ఆయన కేరళ ఆయన. రసంలో 10-15 వెరైటీస్ చేస్తాడు. మన ఒంటికి కూడా మంచి ఏదో జలుబుకి ఇది, నొప్పులకి ఇది, ఏవో నేను. సో ఆయనతో కలిసి అక్కడ పిరమిడ్ ఏదో కట్టాలని చెప్పేసి
వెళ్ళాం. ఓకే. వెళ్తేను పైన కొండ మీద ఉంది, అది చాలా బాగుంది ఆ ప్లేస్ అయితే. చాలా చాలా సైలెంట్గా ఉంది. హ్యూజ్ ట్రీస్, ఆ ట్రీస్ మధ్యలో అంతా వెళ్ళి వాక్ చేసుకుంటూ వెళ్ళి లోపల కూర్చుని కాసేపు అక్కడంతా తిరిగి అక్కడ మేము వెళ్ళంగానే ఫస్ట్ మన శ్రీశ్రీ ఆశ్రమంకి వెళ్ళాం. ఓకే. అక్కడ అచ్చా. సో అక్కడికి వెళ్ళేసేసి అక్కడ ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని అక్కడ భోంచేసి వాళ్ళు భోజనం పెట్టారు. సో ఫ్రీగానే అది భోంచేసుకొని అక్కడ అంతా కాసేపు స్పెండ్ చేసి అక్కడ నుంచి ఆ కొండ మీద అంతా వెళ్ళి తిరిగేసి అక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాం. ఓకే. ఓకే. అక్కడే స్టే లేదు, ఊరికే అదంతా విజిట్. ఓకే. ఎక్కడ అట్లాంటా నుంచి బై రోడ్ వచ్చాం. ఎంతసేపు ఉంటుంది మేడం ట్రావెల్? అక్కడ ట్రావెల్ ఒక 3 hours ఉండొచ్చేమో. ఓకే. ఎర్లీ మార్నింగ్ బయలుదేరాము, 10-11 దాకాలో చేరిపోయాము. 12కి అక్కడ భోంచేసాము. భోంచేసుకొని పైన కొండ అంతా చూసుకొని ప్లేసెస్ అన్నీ చూసుకొని అప్పుడు కిందికి వచ్చేసాము. ఎయిర్పోర్ట్లో దింపేసి శ్రీకాంత్ వాళ్ళు వెళ్ళిపోయారు. మేడం అక్కడ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అక్కడ రష్యన్ రాష్ట్రం చూసారు కదా, సో అక్కడికి మన ఇక్కడ బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇక్కడ మెయిన్గా హెడ్ క్వార్టర్స్ వాళ్ళది ఇక్కడ ఉంది కదా, సో వీటి గురించి వాళ్ళకి ఏమైనా తెలుసా మేడం? ఇక్కడ తెలియదు, అక్కడ వేరే కదా అందరూ ఆర్గనైజర్స్ అంతా వేరే ఉంటారు కదా. ఓకే. ఓకే. అంతా అక్కడ వాళ్ళు ఉంటారు కొంతమంది ఇక్కడ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకంత తెలియదు. ఓకే. ఓకే. సో అక్కడ నుంచి మేము అదే ఎయిర్పోర్ట్కి వచ్చి అక్కడ నుంచి మేము గుడి దగ్గరకు వచ్చేసాం. ఓకే. అది ఎక్కడ మేడం ప్లేస్? అది మన మేరీల్యాండ్. ఓకే. ఓకే. అక్కడికి వచ్చాం. సో అక్కడ నుంచి మళ్ళీ బై రోడా మేడం? బై రోడ్ కాదు, ఫ్లైట్. నేను ఆయన ఫ్లైట్ పట్టుకొని వచ్చేసాం. ఓకే. ఓకే. సో మొత్తం అక్కడ కెనడా యుఎస్ ట్రిప్లో నేను ఏమైనా మిక్స్ చేస్తున్నానేమో నాకు తెలీదు, బట్ దిస్ ఈస్ దేర్. కొత్త షఫిలింగ్ ఉంటే వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు. ఈ ట్రావెల్ గుర్తుపెట్టుకోవడం చాలా ఎక్కువ మేడం కదా. ఇంత ట్రావెలింగ్ గుర్తుపెట్టుకోవడం అంటే అది ఎప్పుడో 4 ఏళ్ళ కిందటిది. ఇప్పుడు సడన్గా అడిగితే ఎట్లా గుర్తొస్తాయి? అవును మేడం. ఇన్ని డీటెయిల్స్గా మైన్యూట్ డీటెయిల్స్ అన్ని గుర్తురావు. అంటే మనకు మెయిన్ కావాల్సింది అక్కడ ఉన్న ఒక మీ ఎక్స్పీరియన్స్ మేడం, దట్ ఇస్ ద పాయింట్. అదే సబ్స్టెన్స్ కావాలంతే, యా. ఇంకేం అక్కర్లేదు, సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అక్కడ నుంచి అదే గుడ్డి దగ్గరికి వెళ్ళిపోయాం, ఇంకా పిల్లలతో ఆడుకోవడం. ఓకే. అక్కడంతా హ్యాపీ 2 weeks 3 weeks అక్కడ స్పెండ్ చేసేసాం. సో దట్ ఈస్ ద బెస్ట్ టైం కదా మేడం మీకు? ది బెస్ట్ టైం. ఇద్దరు గ్రాండ్ డాటర్ గ్రాండ్ సన్ వాళ్ళిద్దరితో ఆడుకుంటే అది అప్పుడే పాకుతూ ఉండింది. ఓకే. నాకు పాకే పిల్లలంటే భలే ఇష్టం. పాకుతుంటే అందంగా ఉంటారు. సో అది మునిలాగే అనమాట. అదే చెప్పాను కదా, అన్నం ఇలా కలుపుతుంటే చాలు దానికి తెలిసిపోయేది దానికి అని. గబగబా వచ్చి పైకి ఆ కుర్చీకి నిలబడేది ఎక్కించమని. ఒక్కోసారి అది ఎక్కిపోయేది కూడా. అలాగా దానికి అన్నం పెట్టడం కానీ వాడికి అన్నం పెట్టడం కానీ ఇలా చేసుకుంటూ కాస్త వంట చేసుకుంటూ. అబ్బాయి పేరు నిర్వాణ్, జీవా తన పేరు. ఓకే. సో వాళ్ళు ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం మేడం? అంతకుముందు కూడా చూసారా వాళ్ళు? డెలివరీస్కి వెళ్ళాను కదా. ఓకే. ఓకే. ఎప్పుడు మేడం ఫస్ట్ టైం? ఇప్పుడు నిర్వాణ్ 15లో పుట్టాడు. ఓకే. 10/20/15. 28th బర్త్డే. ఓకే. 10th month అంటే అక్టోబర్ 10th 1915. ఓకే. ఓకే. 2015. 2015. ఓకే. ఓకే. సో అప్పుడు మీరు అబ్బాయి అప్పుడు మీరు వెళ్ళాను, ముందరే వెళ్ళాను. నాకా భయము, అంతవరకు ఎప్పుడు ఏమీ చేయలేదు నేను పిల్లలకి. ఎలా చూసుకుంటాను, వాళ్ళకి ఎలా నీళ్లు పోయాలి, ఏం చేయాలి అని చాలా భయం వేసేది నాకు.
అంటే మీకు అక్కడ యుఎస్ వాతావరణం వల్ల యుఎస్ వాతావరణం వాళ్ళ కదా, అసలు పిల్లలకి స్నానాలు పోయడం నాకు రాదు కదా. మా ఇంట్లో పని మనిషి చక్కగా పోసి పెట్టేది బాగా రుద్ది ఓకే మా పిల్లలకి. నేను ఎప్పుడు ఎవరికి చేయలేదు. ఓ పెద్దగాయకి చేశాను, అది వేరే విషయం, నిల్చుంటే. అదే చంటి పిల్లలకి నీళ్లు పోయాలంటే చాలా డెలికేట్గా ఉంటారు కదా వాళ్ళు. ఓకే ఓకే దానికి భయం. అప్పుడు మీరు వాళ్ళ హెల్ప్ తీసుకున్నారు అప్పుడు మీరు వాళ్ళు హెల్ప్ ఎవరు హెల్ప్ అంటావు? అంటే మీరు వాళ్ళు మన పెద్దక్క చిన్నక్క ఇద్దరు చిన్న చిన్న ఉన్నప్పుడు అప్పుడు నేను వెళ్ళాను, డెలివరీకి అని వెళ్తే మామూలుగా దానికి పెయిన్స్ వచ్చాయి, వెళ్ళాము, హాస్పిటల్కి వెళ్ళాము. ఓ అని పాపం చాలా బాధపడుతూ ఉండింది. ఎపిడ్యూరల్ ఇచ్చారు, అంటే నొప్పులు తెలియకుండా ఉండడానికి. మేడం వాళ్ళ సిస్టమ్ ప్రకారము ఇక్కడ యూఎస్లో సిస్టమ్ ప్రకారము నేమ్స్ అంతా కూడా ముందే పెట్టాలి. వాళ్ళు ఫస్టే నిర్వాణని డిసైడ్ అయిపోయారు. ఓ డిసైడ్ అయిపోయి ఇప్పుడు నీ పేరు చంద్రమోహన్, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అమెరికన్స్ ఎలా పలుకుతారు నీ పేరుని టెస్ట్ చేసుకుంటారు. నిర్వాణ్ని వాళ్ళ స్పెల్లింగ్ ఏంటి, ఓకే. సో ఆ స్పెల్లింగ్ ప్రకారం రాస్తే వాళ్ళు ఏం పలుకుతారు. ఎందుకంటే స్కూల్లో జాయిన్ చేయాలి కదా, పేరు మారిపోతుంది ఒకవేళ వాళ్ళకి ఆ పలకన రాకపోతే. ఓకే ఓకే అందుకని ఫస్ట్ పేరు రాసుకొని వాళ్ళతో మాట్లాడించుకొని పలికించుకొని మళ్ళీ స్పెల్లింగ్ ఏదన్నా చేంజ్ చేయాలంటే చేసుకొని. ఎవరితో పలికించుకుంటారు మేడం? అమెరికన్స్ తోటి. ఓకే, వాళ్ళతో పలికించుకొని కరెక్ట్గా ఉందా లేదా వాళ్ళు పలకాలమ్మా. ఇప్పుడు నిర్వాణ్ అంటే స్పెల్లింగ్ మనం NIRVAN అని రాసామనుకో, నిర్వన్ అని అంటారు. ఆన్ అనడానికి 2 ఏలు రాయాలి. ఓకే, అర్థమైందా? నిర్వాణ్ VAAN అలా ఆ స్పెల్లింగ్ ఉండాలి. సో ఇది ఏదో చేసుకున్నారు వాళ్ళిద్దరూను ముందర. ఇంత ప్రాసెస్ ఉంటుంది మేడం? ప్రాసెస్ ఉంటుంది, అంటే ప్రొనౌన్సియేషన్ తగ్గట్టుగా లెటర్స్ అడిషన్ డిలీషన్ చేసేసుకుంటారు. ఎస్. ఓహో. సో అలాగా చేసుకున్న తర్వాత ఇంకా అయిపోయింది, దానికి సిజేరియన్ అయింది, బేబీ చక్కగా ఉన్నాడు. అంటే మీరు అక్కడే? నేను అక్కడే ఉన్నాను. దానికి ఆపరేషన్ టైంలో లేను, ఒక 5 minutes ఇంటికి వెళ్ళాను అంతే. తర్వాత వచ్చాను, చూశాను. దగ్గర మేడం హాస్పిటల్కి ఇంటికి? ఇంటికి దగ్గరే. ఓకే, జస్ట్ 7 minutes అంతే. అక్కడ ఎవ్రీ మినిట్ కూడా కౌంట్ ఉంటుంది అక్కడ. జస్ట్ 7 minutesలో ఇల్లు వచ్చేస్తుంది. సో వచ్చిపోవడం అంతా కూడా వాకబుల్ కాదు, కార్లో ఉండాలి. 7 minutes ఇన్ కార్. ఓకే ఓకే. అది. సో భోజనం అది చేసేదాన్ని, తీసుకెళ్ళేదాన్ని, దానికి పెట్టేదాన్ని. అలా బాగా ఉండేది నాకు. ఇంటికి వచ్చాక ఇంకా గొబ్బులు పుట్టుకుంది, వీడికి స్నానం ఎట్టా చేయించాలి. చాలా పెద్ద టెస్ట్ అది. అప్పుడు ఇంకా ఒక టబ్బు కొన్నాడు. ఆ టబ్బుని మళ్ళీ ఒక పెద్ద టబ్బులో ఈ టబ్బు పెట్టాము. అటు అబ్బాయి మా అల్లుడు, ఇటు నేను కూర్చుని తను కాళ్ళు రాస్తుంటే నేను తల రాయడం, తలకి నీళ్ళు పోస్తుంటే నేను నీళ్ళు పోస్తుంటే తను తల స్నానం చేయించడం, అట్లాగా ఇద్దరం కలిసి చేయించాం మొత్తానికి. చాలా డెలికేట్గా హ్యాండిల్ చేస్తాం. అక్కడ ఏంటంటే చలికాలం, అక్టోబర్ చలికాలం కదా, వాళ్ళు రెగ్యులర్ రోజు నీళ్లు పోయారు. అది కూడా గోరువెచ్చటి నీళ్ళు పోస్తారు, మనలాగా వేడివేడి నీళ్ళు పోయారు పిల్లలకి. ఓకే. మసాజ్ కూడా చక్కగా పడుకోబెట్టి అబ్బాయి చేసేవాడు, చక్కగా నూనె రాసేవాడు, కొబ్బరి నూనె, ఇంకేది ఉండేది కాదు. ఇక్కడ జాన్సన్స్ నాకు అలవాటు కదా, దాని ప్రకారం ఏం చేశాను, ఒకసారి అక్కడ మా పిల్లలకి నేను జాన్సన్ రాసేదాన్ని, ఇక్కడ మరి మీరు ఎందుకు కొబ్బరి నూనె రాస్తున్నారని ఏం చేశాను, పాపం తెచ్చాడు నా కోసం అని ఇంత పెద్ద బాటిల్. ఓకే. కాస్ట్కో అని ఒకటి ఉంటుంది షాప్, దాంట్లో హోల్సేల్, ఇంత బాటిల్ పట్టుకొచ్చాడు. రాసేసరికి ఒళ్ళంతా ఎర్రగా అయిపోయింది. బాబుది. నాకు భయం వేసింది, బాబోయ్ నేను చెప్పాను కదా ఇది ఇలా అయింది ఏంటి అని బెంగ వచ్చేసింది. అంటే దాన్ని ఏమంటారు, ర్యాషెస్ లాగా.
ఓకే. ర్యాషెస్ లాగా వచ్చేసింది బాడీ అంతా, ముఖ్యంగా వీప్ మీద. అంటే ఇప్పుడు ఒక డేస్ మంత్ అట్లా ఏమైనా దాటిందా మేడం లేదు, బేబీకి? డేస్ బేబీ, ఇంకా డేస్ బేబీ. డేస్ బేబీ. ఓకే. అయితే తర్వాత మళ్ళా అదే తీసుకెళ్ళి డస్ట్బిన్లో వేసేసాడు. వేసేసి మామూలుగా కొబ్బరి నూనె రాయడం మొదలెట్టాక బాగున్నాడు, తగ్గిపోయింది అది. ఓకే. ఆ డాక్టర్ తీసుకెళ్ళాడు, ఏదో మరి వాళ్ళు ఏదో ఇచ్చారు. పౌడర్ రాయకూడదు, ఎందుకంటే అక్కడ డ్రై కదా, డ్రై ఏరియా కదా, మాయిశ్చర్ ఉండాలి బాడీలో. పౌడర్ రాస్తే మాయిశ్చర్ లాగేస్తుంది ఆ పౌడర్, అందుకని పౌడర్ రాయకూడదు. ఓకే. రోజు స్నానం పోయకూడదు, 3 రోజులకు 4 రోజులకు స్నానం పోయాలి బేబీకి, చలి కదా. ఇదంతా కొత్త సిస్టమ్ కదా మేడం మీకు? అంతా కొత్త సిస్టము. అంతా నాకు ఆపోజిట్గా అనిపించేది, ఏంటిది మా పిల్లలకి ఇలా లేదే, ఇదేంటి ఇలా ఉంది అని, వీళ్ళు ఇలాగా అని. నేను ఒక మంచం, చిన్న మంచం కొనుక్కున్నారు, దాన్ని ఏమంటారు, క్రిబ్ అనుకుంటాను దాని పేరు. దాంట్లో పడుకోబెట్టేవారు. మేమేం చేసేవాళ్ళం అంటే పిల్లలకి పడుకోబెట్టి అటు ఇటు ఒక దిండు కోజీగా ఉండేటట్టు పెట్టేవాళ్ళం. వాళ్ళు ఎవరో పక్కన ఉన్నారు అనే ఫీలింగ్ తెప్పించాలని. ఓకే. అలా పెట్టకూడదంట. వెంటనే డాక్టర్ దగ్గర, వాళ్ళు ప్రతిదీ వెళ్తారు. ఫస్ట్ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి అనుకుంటే, ఎందుకంటే బై మిస్టేక్ ఎప్పుడన్నా పిల్లలు దొల్లితే అప్పుడు ముక్కు మూసుకుపోతుంది కదా దిండు మీద పడితే, అలా ఏదో కేసు జరిగి ఉంటుంది వాళ్ళకు కూడా. అందుకని వాళ్ళ దిండ్లు పెట్టకూడదు. సరే, ఓకే. సో ఖచ్చితంగా వాళ్ళు ఏం చెప్పినా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు, స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు వాళ్ళు. డాక్టర్ ఏం చెప్తే అదే, ఎందుకంటే దే ఆర్ గైడింగ్ కదా. అక్కడ రూల్స్ వేరు. నేను వచ్చి ఇండియన్ రూల్స్ పెడితే కష్టం కదా. వాళ్ళ ఫుడ్ ఏదో వాటికి మిల్క్ తాగుతారు, తాగిన తర్వాత కొంచెం పెద్దగా మంత్స్ అయ్యాక, నేను ఎంత 3 months ఉన్నాను అక్కడ విజిట్లో. 3 months ఉన్నాను. ఓకే. 3 months ఉండి నేను వచ్చే రోజు ఏముండింది, పెద్ద స్ట్రామ్ వచ్చింది, స్నో స్ట్రామ్. ఓకే. ఓకే. మొత్తం రోడ్స్ అన్నీ నిండిపోయినాయి, స్నో తోటి నిండిపోయినాయి. ఇంకా వచ్చి లారీలతోటి వచ్చి ఉప్పు జల్లుతున్నారు. ఉప్పు జల్లితే స్నో అంతా వెళ్ళిపోతుంది, ఉండదు. ఉప్పు జల్లుతారు వాళ్ళు. అలాగా నాకేమో వెళ్ళిపోవాలని, నాకు ఇంకా టైం అయిపోతుంటే మనం మైండ్ చూడ ఎలా సెట్ చేసేసుకుంటాము. పలానా డేట్కి నేను రిటర్న్ అవ్వాలి ఇండియా అంటే, ఆ డేట్కి మనం ఇంకేమో అనీజీ అయిపోతాం. ఇంకా వెళ్ళిపోవాలి అంతే. ముందే మనకి రిమైండర్ మైండ్ సెట్ అయిపోతుంది మైండ్లో. నౌ ఐ హ్యావ్ టు గో. మన ఈచ్ సెల్కి ఎలా మనం ప్రోగ్రామింగ్ చేస్తాం, మైండ్కి ప్రోగ్రామింగ్ చేసేసుకుంటాం. ఇంకా వెళ్ళిపోవాలంటే ఆ రోజు సరే అని 22nd 30th ఇప్పుడు నెలాఖరుకో వాళ్ళ అత్తగారు మామగారు వస్తున్నారు. సో నేను వెళ్ళాలి, నాకు వెళ్ళాలని ఉంది. సో వెళ్ళడానికి బయలుదేరినప్పుడు రోడ్ల నిండా స్నో ఉంటుంది, ఇలాగే ఉప్పు చల్లుకుంటూ లారీలన్నీ వెళ్తున్నాయి. సరే అని ఎయిర్పోర్ట్కి వెళ్ళాము. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక ఎవరు లేరు మనుషులు అక్కడ ఎయిర్పోర్ట్లో, ఎందుకంటే ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి. అన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి. నా ఒక్క ఫ్లైటే వెళ్ళింది పైకి. మేడం మొత్తం ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయి ఆ రోజు. అంటే ఇండియాకి వెళ్ళాల్సిన ఫ్లైట్లు, ఇండియా అస్సలు మొత్తం, ఎందుకంటే స్నో స్టార్మ్ వల్ల. ఇంకో చోట ల్యాండ్ అవ్వాలి కదా. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బయలుదేరితే లండన్లో ల్యాండ్ అవ్వాలి, కనెక్టింగ్ ఫ్లైట్ ఇంకోటి ఉంటుంది కదా. సో అప్పటికి స్నో ఉంటుంది కాబట్టి వాళ్ళకి కష్టం ఫ్లై చేయడం. సరే బయలుదేరింది. అమ్మాయి అనుకున్నాను ఫ్లైట్లో ఎక్కి కూర్చున్నాక. బయలుదేరాక రన్వే దగ్గర ఆపేశారు. ఆపేసి ఏసీ గీసీ అన్నీ బంద్ చేసేసారు. బంద్ చేసి మమ్మల్ని అందరినీ అక్కడ కూర్చోబెట్టి మొత్తం స్నో కప్పబడిపోయింది పైన, ప్లేన్ మీద. ఇంకా అప్పుడు వాళ్ళు నిచ్చెనలు పై దాకా వేసుకొని మొత్తం అంతా క్లీన్ చేసి ఉప్పు జల్లేసి
మీరు అందరు లోపలే ఉన్నారు మేడం మేమంతా లోపలే ఉన్నాం. ఆ తర్వాత ఒక 4 అవర్స్ తర్వాత 4 అవర్స్ 3 అవర్స్ తర్వాత బయలుదేరాం. ఓహో, ఓకే. బయలుదేరి లండన్లో ల్యాండ్ అయ్యేసరికి నా ఫ్లైట్ టైమింగ్స్ కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, చాలా అంటే రిలాక్స్డ్గానే ఉండింది. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సో అలాగ వెనక్కి వచ్చాను నేను ఫస్ట్ డెలివరీ టైంలో. ఓకే. సో 3 months ఉన్నారు మేడం అక్కడ? 3 months. ఓకే. ప్రతిసారి అంతే, జీవా టైంలో కూడా అంతే. జీవా టైం ఎప్పుడు మేడం? జీవా 17. 2017. 2017. నిర్వాణ వచ్చేసి 15. ఓకే, ఓకే. 2 years డిఫరెన్స్. సో జీవా దగ్గరికి వచ్చేసరికి అక్కడ అప్పుడే ఎన్ని మంత్స్ ఉన్నారు మేడం యూఎస్లో? అప్పుడు 3 months ఉన్నాను. అప్పుడు సేమ్ అప్పుడు ఇల్లు మారారు, వేరే కొంచెం పెద్ద ఇంటికి వచ్చారు, టౌన్ హోమ్ లాంటిది చూసావు కదా నువ్వు, ఆ ఇంటికి వచ్చారు. సో మామూలుగానే పెయిన్స్ వచ్చాయి, వెళ్ళింది, డెలివరీ అయింది, ఇంటికి వచ్చాము. ఆడపిల్ల వాళ్ళకి ముందరే చెప్పేస్తారుగా ఏపీలో అని. ఓకే. సేమ్ ఇంకా ఈ వాళ్ళ ప్రొనౌన్సియేషన్ ఉండాలి, అంత లెటర్స్ మారడం. పిల్లని తీసుకొని హాస్పిటల్లో నేను అలా వాక్ చేద్దామని దాని ఉంటుంది కదా ట్రాలీ లాంటిది, అది తీసుకొని వెళ్తుంటే వాళ్ళు వెళ్ళనివ్వరు ఎక్కడికి, ఎందుకంటే బేబీని తీసుకొని పారిపోతామేమో అని. దానికి ఓ మీటర్ కడతారు, ఆ మీటర్ ఏముంది చెప్తుందన్నమాట, బేబీ ఇంకా ఎవరో తీసుకుంటున్నారని రిమైండర్ వస్తుంది మదర్కి బేబీకి ఏదో ఉంటుందన్నమాట, అదేదో కనెక్షన్. ఓకే, ఓకే. సో అట్లాగా ఆ రూల్స్ అవన్నీ అక్కడ. సో మిమ్మల్ని ఆపారు మేడం అక్కడ? ఆపారు. నో అలా నేను పాపం రఫ్గా మాట్లాడరు. ఓకే, ఓకే. ప్లీజ్ గో టు యువర్ రూమ్ అని. మరి వెనక్కి వచ్చేసాను. రాత్రి తను పడుకునేవాడు, పొద్దున్నంతా నేను ఉండేదాన్ని. జీవాని ఫస్ట్ అలా చూసినప్పుడు మీకు ఎలా ఉంది మేడం? ఏముంది, అచ్చు వాళ్ళ మీ నిర్వాణ్ చిన్నప్పుడు ఫోటో, జీవా చిన్నప్పుడు ఫోటో చూస్తే ఎవరో గుర్తుపట్టలేరు. ఓకే. అట్లా ఉంటారు ఇద్దరు, డిటో ట్విన్స్ లాగే. ఓకే. అలాగా వాడు దాంతో ఒక 3 months నిర్వాణ్ణి పడుకోబెట్టడం, వాడిని చూసుకోవడం అంతా నేను చేసేదాన్ని, అది బేబీని చూసుకుంటూ ఉండేది. వీడిని మధ్యాహ్నం పూట పడుకునేవాడు, మధ్యాహ్నం పూట పడుకోవడానికి వాడికి కథలు చెప్పేదాన్ని. ఏం కథలు ఉంటాయి, కార్టూన్స్ ఉంటాయి కదా వాళ్ళవి, ఏవో దాంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి, గూఫీ అని, ఏదో అన్ని మిక్కీ మౌజ్ అని, మినీ మౌజ్ అని, ఇవి అడవులకు వెళ్ళాయి, అడవుల్లో అలా దొరికాయి, అవి చేసాయి, ఇవి చేసాయి అని చెప్తుంటే అది ఒక కథ కనుక మర్చిపోయి నేను వేరే చెప్పాను, నో అమ్మా దిస్ ఈజ్ నాట్, యూ సెడ్ అదర్ వే. వాడు నాకు చెప్తాడు, అంటే నో దిస్ ఈజ్ అనదర్ స్టోరీ. ఓకే, నౌ టెల్. అలాగే వాడి కథలు చెప్తూ పడుకోబెట్టుకునేదాన్ని, నేను నిద్రపోయేదాన్ని. నేను నిద్రపోయే టైంకి అది కిందకి దిగి పిల్లని తీసుకొని కిందకి దిగి వచ్చేది. ఎందుకంటే వాడు దాని చెయ్యి లాగడం, కాళ్ళు లాగడం చేసేవాడు చిన్నప్పుడు, తెలియకుండానే. వాటికి వాళ్ళకి అలా వచ్చేస్తుంది కదా. మదర్ ఎప్పుడు తను వాడితో ఉండి ఇన్నాళ్ళు సడన్గా ఇంకో బేబీతో ఉండేసరికి వస్తుంది అట్లాంటి. ఓకే, ఓకే. సో సెకండ్ బేబీకి ఈ యొక్క స్నానం చేయించడం ఎంత కూడా మీకు అప్పటికి ఇంకా అలవాటు అయిపోయింది మేడం? అలవాటు అయిపోయింది, వాళ్ళిద్దరు కలిసి చేయించేవారు. ఓకే, ఓకే. సో ఫస్ట్ బేబీకి మీకు కాస్త టెన్షన్ పడ్డారు? యా, చాలా టెన్షన్ పడ్డా, అంతా ఇంత కాదు. నాకు తెలియదు కదా స్నానం. ఫస్ట్ ముఖ్యంగా కింద కూర్చోలేను, స్నానం నేను ఇంకా పీటేసుకొని కింద కూర్చొని స్నానం అదంతా లేదు. టబ్లో కూర్చొని పడుకోబెడతారు, నీళ్ళు పోస్తారు, టబ్ కిందకి కారిపోతాయి. ఓకే, వాటర్ తీయడం. ఓకే, చాలా ఈజీ, ప్రతిదీ ఈజీ అక్కడ. సో అది. సో మేడం, సో మీ ట్రిప్స్ అంతా కూడా ఎక్కువ శాతం స్పెండ్ చేయడంలో అంటే అక్కడ గుడి దగ్గర, ఒక దగ్గర. ఓకే, అది ఫస్ట్ చెప్పేసేది. ఇక్కడికి వస్తున్నప్పుడు నేను ప్లాన్ చేస్తా ఈ ట్రిప్స్ అన్నీ.
ఓ మీరు అక్కడ వెళ్ళడం వరకే. వెళ్ళడం వరకే. నువ్వు ఎక్కడెక్కడికి వెళ్ళి తిరుగుతావో నా దగ్గర ఇన్ని రోజులు ఉండి తీరాల్సిందే అని ఫస్టే చెప్పేసేది. అండ్ మోర్ ఓవర్ చిన్నప్పటి నుంచి కూడా మీకు పెట్ యా ఎక్కువ దగ్గర ఉంది కదా, యా 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 దాని గురించి ఎక్కువ ఆలోచిస్తాను. అఫ్కోర్స్ తనకు కూడా మీరంటే చిన్నప్పటి నుంచి కూడా యా చెప్పారు అలా పట్టుకొని తిరిగేది అని చెప్పేసి. సో ఖచ్చితంగా మీరు వెళ్ళడంలో తను మటుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది మేడం. చాలా అది నన్ను చూడంగానే ఎక్కడ లేని ఇద్దరు వచ్చారు ఎయిర్పోర్ట్కి ఫస్ట్ డెలివరీ అప్పుడు వెళ్ళినప్పుడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ టు సీ హర్ లైక్ దాట్. ఓకే. అందరూ మనవల గురించి మాట్లాడుకుంటూ ఉంటే మనవల గురించి ఇంతేం మాట్లాడుకుంటారు, ఏముందబ్బా వీళ్ళకి అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నాకు వచ్చాక ఆ స్పెషాలిటీ ఏంటో అర్థమైంది. వాళ్ళు పిలిచే పిలుపులు అమ్మమ్మ అని పిలుస్తున్నప్పుడు ఆ ప్రేమ తట్టుకోలేం, అంత మెల్ట్ అయిపోతాం, కరిగిపోతాం. అదే మీకు ఫస్ట్ నిర్వాణ్ కాబట్టి నిర్వాణ్తో బాగా అటాచ్మెంట్. ఎస్, జీవా చిన్నప్పటి నుంచి ఇండివిజువల్గా ఉండడం కదా. అదేం చేసేది తెలుసా, అది చిన్న కింద క్రిబ్ లాగా ఉండేది, దాంట్లో పడుకోబెట్టేవారు. పడుకోబెడితే రాత్రి పడుకోబెడితే శుభ్రంగా పొద్దున్న లేచిన దాంట్లో ఏదో ఆడుకుంటూ ఉండేది, అంతేగాని ఆడవడం చేయడం ఏం ఉండేది కాదు. అది చాలా ఇండివిజువాలిటీ ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా. అది నా దగ్గర పడుకుని నేను వెళ్ళినప్పుడు మధ్యాహ్నం పూట వీడు పడుకునేవాడు కాదు. దాన్ని తీసుకొని వెళ్ళి బాయ్ అని చెప్పి వాళ్ళ అమ్మకి చెప్పేసేసి భోంచేసాక ఎప్పుడెప్పుడు తినేస్తుందా దాన్ని తీసుకెళ్ళి పడుకోబెట్టేద్దామని. ఓకే. ఫస్ట్ చిన్నప్పుడే వీడు పడుకునేవాడు, అది పుట్టాక అది పడుకునేది వీడు పడుకోవడం మానేశాడు. ఓహో. అందుకని చెప్పి వీడికి వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నకి బాయ్ చెప్పేసేసి ఇద్దరం పైకి వెళ్ళిపోయేవాళ్ళం. వెళ్ళిపోయి మంచం ఎక్కేసి మెల్లిగా జోకొట్టి ఏదో స్టోరీలు చెప్పి అది చెప్పి చెప్పి చేస్తే పడుకొని నిద్రపోయేది. సో ఎక్కువ డిపెండెన్సీ అనేది లేదు. డిపెండెన్సీ లేదు, దానంతట అది పడుకునేది. అది నేను జోకొట్టాలి, నేను కథ చెప్పాలి, వీడు అలాగే చేసేవాడు, అది అలా కాదు. సో ఆ విషయంలో ఇద్దరు కామన్ క్వాలిటీ. అవును, కామన్ క్వాలిటీ. ఎస్. ఓకే. మంచిగా నిద్రపోయేది. పొద్దున లేచి కింద దానంతట అదే పక్క దిగి కిందకు వచ్చేసేది. కిందకు వచ్చే ఓ రోజు ఈయన ఉన్నారు, నేను ఈయన కింద కూర్చున్నాం డెక్ మీద కూర్చొని కాఫీ తాగుతుంటే ఆయన ఎందుకో లోపలికి వచ్చారు. ఇదేం చేసింది, పైనుంచి కిందకి దిగి కింద పెట్టింది, ఇలా చక్కగా కూర్చుందనమాట చూస్తూ. ఇంకా ఈయన భయపడిపోయి చూడు 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 అది వచ్చింది చూడు, కిందకి దిగిపోయింది చూడు. అంటే ఏం పర్వాలేదు, దిగని పాలు సీసా ఇస్తే అదే తాగేస్తుంది. ఏం స్టెప్స్ దిగలేని ఇంకా అంటే మెల్లిగా దిగుదా పట్టుకొని దిగేసింది చక్కగా రేలింగ్. అలాగా ఇద్దరికి పొద్దున్నే 7 గంటలకంతా ఇద్దరికి పాల సీసాలు ఇచ్చేసానంటే అవి తాక్కుంటూ కాసేపు గడిపేవారు. తనేమో మీరేమో టీవీ పెట్టనిచ్చేవాడు కాదు, భోజనం చేస్తుంటే పిల్లలకి. టీవీ అలవాటు అవుతుంది, కార్టూన్స్ అలవాటు అవుతాయి, ఇది అలవాటు అవుతాయని. ఓకే. వాడికి ఎప్పుడు ఐప్యాడ్ దొరుకుతుందా అని వాడు చూసేవాడు కార్టూన్ల కోసం. అసలు ఆ యూట్యూబ్ నేను మొబైల్లో కూడా ఎక్కడో దాచుకుంటే ఆ బటన్ చక్కగా నొక్కేవాడు. యాప్స్లో ఎక్కడో దాచేదాన్ని, దాస్తే కూడా వాడు ఎంత బాగా కనిపెట్టేవాడు. అది నొక్కేసి చక్కగా వాడికి ఏది కావాలో కార్టూన్ అది కూడా తెలుసుకొని అలా చూసేవారు వాళ్ళు. ఇవాళ పిల్లలందరూ ఇంతే, ఐప్యాడ్లే పట్టుకుని వాళ్ళు అన్నం తింటారు. ఇంకా ఇదే అలవాటు అయిపోతుందని ఆ అబ్బాయి అనమాట. మీరు ఇలా చేశారంటే నాకేంటి వాడు అన్నం తినాలని అంతే. ఓకే. అన్నం తిని ఏమన్నా చేసుకున్న తర్వాత ఆపేసేసేదాన్ని. తినడం కోసం అంటే ఆ అబ్బాయి అనేవాడు వాడికి అలవాటు అవుతుంది తినేటప్పుడు, ఇంకా రేపు పెంచి పెడతాడు అని కార్టూన్ పెట్టమని. ఓకే. సో ఈ 2 సార్లు 2 ట్రిప్లో ఎలాగ మేడం వారి యొక్క
వచ్చిన గ్యాప్ ఎంతో వచ్చి ఉంటుంది కదా మేడం, మీరు మళ్ళీ వెళ్ళినప్పుడు వాళ్ళు ఇమ్మీడియట్గా గుర్తుపట్టేవాళ్ళు మేడం? అంటే ఇప్పుడు దీంట్లో మాట్లాడతా కదా, వాట్సాప్ వీడియో కాల్స్ ఉంటాయి కదా, అమ్మమ్మ అని రోజు మాట్లాడతాడు, రోజు బాయ్ బాయ్, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అన్నీ అప్పచెప్పేస్తాడు. ఓకే. రాఘవేంద్ర అంటాడు. ఓ రాఘవేంద్ర. అచ్చా, మిమ్మల్ని ఇమిటేట్ చేస్తున్నా? అలా ఇమిటేట్ చేయడం. అమ్మయ్యా, నేను మెట్లు ఎక్కుతుంటే ఒక్కొక్క మెట్టు ఎక్కి అమ్మయ్యా అంటాను, వాడు కూడా ఎక్కుతూ అమ్మయ్యా అనేవాడు. అంటే మా అల్లుడు అనేవాడు, उसको बच्चे को बुढ़ा बना दिया तो आप तुम्हारे माने. వాడు కూడా అమ్మయ్య అనుకుంటే ఎక్కాడు పైకి. అలాగే వాడు అమ్మయ్య అంటాడు. రాఘవేంద్ర ఒకటి, రామచంద్ర ఒకటి, ఇవన్నీ నన్ను ఇమిటేట్ చేస్తాడు ఇప్పుడు వీడియో కాల్లో. సో మీకు ఇవన్నీ ఊత పదాలు ఇవన్నీ బాగుంది మేడం, తను అనడం ఇమిటేట్ చేయడం. అండ్ జీవా మేడం? జీవా దగ్గరకు వస్తుంది, బాగానే ఆడుకుంటుంది, కొంచెం అలవాటు అవ్వాలి దానికి. ఓకే. నేను ఒక 10 రోజులు పడితే అప్పుడు బాగా అలవాటు అయిపోయి నా దగ్గరికి రావడం చేయడం. దానికి పెద్ద మిక్కీ మౌజ్ ఒకటి కొని తీసుకెళ్ళాను. వీడియోలో అనమాట, నన్ను చూడంగానే ఫస్ట్ పరిగెత్తి వెళ్ళి మిక్కీ మౌజ్ తెస్తుంది. తెచ్చి అమ్మమ్మ మిక్కీ మౌజ్ అమ్మమ్మ మీకు తెచ్చింది కాబట్టి. ఓకే. అది అంటే ఇప్పటికీ జ్ఞాపకం పెట్టుకొని చూడు, ఎప్పుడో తెస్తే 2 years బ్యాక్ 3 years బ్యాక్ తెచ్చాను. 3 years బ్యాక్ తెచ్చింది. సో మీరు వెళ్ళడంలో ఖచ్చితంగా యుఎస్ ట్రిప్స్ ఎవ్రీ ఇయర్ మ్యాండేటరీ. అండ్ వెళ్ళిన ప్రతిసారి ఎక్కువ రోజులు అనేది స్పెండ్ చేయడం. అండ్ జీవా నిర్వాణ్ ఈజ్ ద మెయిన్ రీజన్. ఓకే. పిల్లలతో ఆడుకోవడమే కంప్లీట్గాను. ఆయన ఎక్కడికి వచ్చేవారు కాదు, చక్కగా టీవీ పెడితే టీవీ చూసుకునేవారు, క్రికెట్ ఉంటే వస్తే క్రికెట్ చూసుకునేవారు, న్యూస్ పెట్టమనేవారు చూసుకునేవారు, పిల్లలతో ఆడుకునేవారు, చక్కగా కావాలంటే వంట చేసుకునేవారు, లేకపోతే చేసింది తినేవారు. ఓకే. వాళ్ళు ఏమన్నా వాళ్ళ సైడ్ వంటలు చేశారనుకో, అంటే థాయ్ డిషెస్ ఏవో అంట, మెక్సికన్ డిషెస్ ఇవి అంటారు కదా, అవి చేస్తే మాత్రం ముట్టుకునేవారు కాదు ఇంకా. ఓకే. దాంట్లో నచ్చేది కదా ఆయనకి. పెరుగన్నం అన్నా తిని పడుకునేవారు కానీ అది ముట్టుకునేవారు కాదు. ఓకే. డాడీ ఇది కలర్ ఇంతే కానీ దీంట్లో రెడ్గా ఉంటుంది ఆ సాస్, ఏదో కలర్ అలా ఉంది కానీ అదేం కాదు. అది ఆయనకి చేసే వాటిలలో ఓన్లీ బేల్పూరి నచ్చేది. అది ఎప్పుడు అడిగినా బేల్పూరి చేయనేవారు. అచ్చా. నేనైనా అంతే, నాకు అది ఇష్టం. సో అక్కడ మీరు సార్ వెళ్ళిన ప్రతి ట్రిప్లో మేడం ఇద్దరు ఉండేట్టుగా అక్కడ ప్లాన్ చేసుకుంటారు మేడం? అంటే ఫస్ట్ అప్పుడు మీకు డెలివరీ టైంలో 2 times వెళ్ళినప్పుడు కూడా నేను ఒక్కదాన్ని ఇదే ఒకసారి, బట్ తర్వాత సో మీరు సారు అక్కడ ఉండేటట్టుగా ఇట్ ఈస్ ఫస్ట్ ఫ్యూ డేస్. అండ్ మా తర్వాత నిర్వాణ్ 1 yearకి వాడు పాకే వయసులో కూడా మేము ఇద్దరం కలిసి అక్కడ ఉన్నాం. ఓకే. బట్ లాంగ్ డ్యూరేషన్ డేస్ కదా మేడం ఒక ప్లేస్లో ఉండడం అనేది యూఎస్లో. ఆ కంప్లీట్ ఆ డ్యూరేషన్ అంతా కూడా మేడం సార్ ఇలా ఉండేది మేడం? సారీ హ్యాపీగా ఉండేవారు. ఆయనకి ఆ రెస్ట్ చాలా ఇష్టం. ఆయన వీళ్ళందరూ అనుకుంటారు తిరగడం ఇష్టం అని, ఆయనకి రెస్ట్ కూడా ఇష్టమే. హ్యాపీ ఆయనకే ఉంటుంది కదా, హ్యాపీగా ఇంత తిని కడుపుకి ఇంత తిని పడుకోవడమో, తన టీవీ చూసుకోవడం, తన టైము తనకి అని. సో హీ లైక్స్ ఇట్. ఎంతో ఎంజాయ్ చేసేవారు ఆ రెస్ట్ని కంప్లీట్గా. కానీ ఆయన హీ యూస్ టు మేక్ హిమ్సెల్ఫ్ బిజీ. ఏదో పుస్తకం చదువుకోవడమో, ఏదో మార్కింగ్ చేసుకోవడమో, ఇలా అంతా చేసేవారు ఇంట్లో. ఓకే. అది ఉండేది. చక్కగా మధ్యాహ్నం వెళ్ళి పైన పడుకునేవారు. దాంతోపాటు ఇప్పుడు ఒకవేళ జీవా వెళ్తే దాన్ని వేసుకొని పడుకునేవారు. ఓకే. అలాగా రెస్ట్ తీసుకునేవారు. తన పుస్తకాలు ఏవో చదువుకునేవారు.
ఇది ప్రింట్అవుట్స్ అన్ని మహిర్ తెచ్చేవాడు కరెక్షన్స్కి. ఓకే. సో అన్నీ చేసేవారు అక్కడ. సో దేనికి ఏమీ బ్రేక్ లేదు, కానీ రెస్ట్ ఉండేది, ఇంట్లో ఉండేవారు. అది నాకు నచ్చేది. ఓకే. ఇక్కడ 2 months ఉన్నారు, బ్రేక్ ఎక్కడుంది? యా 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 అన్ని పనులు జరుగుతున్నాయి, బట్ హీ వాజ్ అట్ హోమ్. అది ఫుల్ ఫెజ్డ్ అక్కడ ఫుల్ కరెక్షన్స్ ఉండేది, అందరిని మీట్ అవుతూ ఉండేవాళ్ళు. ఎవరిని మీట్ అయ్యేవారు కాదు. అంటే ఇక్కడ మీరు ఇక్కడ ఇప్పుడు అక్కడ అందులో ఇద్దరు జీవ నిర్మాణం ఉండడం కూడా చాలా ఎంజాయ్ చేశారు సార్. వాళ్ళని వాళ్ళ స్కూలింగ్ టైంలో అయితే వెళ్ళేవారు. ఒక్కోసారి స్కూల్కి వెళ్ళి ఇద్దరు స్కూల్ స్టార్ట్ అయింది మేడం. ప్లే స్కూల్ లాగా. ఓకే ఓకే. అలాగా ఏదో అన్ని క్రయాన్స్ అనేది ఉంటుంది కదా, ఆ స్కూల్. ఆ స్కూల్లో వాళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇది తన అబ్బాయి దింపేవాడు ఒక్కోసారి ఇది వెళ్ళి దింపడం తీసుకురావడం దీని డ్యూటీ. సార్ కూడా ఒక్కోసారి వెళ్ళేవారు, ఓకే, ఒక్కోసారి నేను వెళ్ళేదాన్ని. సూపర్ గా మేడం. ఒక్కోసారి ఒక షాప్లో నేను చూపించాను కదా, వంకాయలు ఇంత ఉంటే వంకాయలు చూపించాను, ఒక ఫోటో ఉంది అది. కూరగాయల షాప్కి వెళ్ళాం, అక్కడ మంచిగా ఆయన కళ్ళు మెరిచిపోయినాయి ఆ కూరలు చూస్తే. ఇండియన్ స్టైల్ ఆఫ్ వెజిటేబుల్స్ అన్ని కూడా ఇక్కడ. ఇట్స్ ఎ గ్రేట్ టైం కదా మేడం, నిజంగా చాలా గ్రేట్ టైం అమ్మ, క్వాలిటీ టైం అని చెప్పొచ్చు నా లైఫ్లో. వావ్. అండ్ అంటే ఇక్కడ ఒక రకమైన హడావిడి ఉంటే అక్కడ ఎంత ఒక డిఫరెంట్ జోన్ అది. అండ్ రెండు కూడా కంప్లీట్ ఎక్స్ట్రీమ్స్ కదా మేడం. రెండు ఎక్స్ట్రీమ్స్. నాకు ఈ ఎక్స్ట్రీమ్ కంటే ఆ ఎక్స్ట్రీమ్ నచ్చేది. ఓకే. ఒక ధ్యానమాయజ్ఞం చూస్తే అదొక ఎక్స్ట్రీమ్, అండ్ ఇక్కడ సైలెన్స్, ఒక ఫ్యామిలీ టైం, ఇది ఒక. బట్ మేడం ఒక రెండు కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి మేడం. అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇప్పుడు ఒకప్పుడు ఉండేది అనిపించేది. ఇప్పుడు నేను చెప్పాను ఇందాక, వాళ్ళని చూస్తుంటే పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు పొద్దున్నే ఫ్రైడే ఈవినింగ్ వచ్చేసరికి అంతా హాలిడే మోడ్లోకి వచ్చేస్తారు. ఆ పిల్లల్ని చక్కగా కార్లో వేసుకొని ఏమన్నా కావాలంటే తీసుకొని అలా తినడానికి అదంతా. వాళ్ళు బోట్లు కూడా తీసుకొని వెళ్ళిపోతుంటారు, బోట్లు కూడా. అవుటింగ్ అనమాట, కంప్లీట్ అవుటింగ్, ఫ్రీక్ అవుటే, ఫ్రీకింగ్ అవుట్. వెళ్ళిపోయినప్పుడు అప్పుడే అనిపించేది, అరే ఇవన్నీ నేను మిస్ చేసి ఉన్నాను కదా, ఇలాగంతా ఉండేదేమో, చక్కగా పిల్లలు ఇద్దరిని వేసుకొని ఆయన నన్ను అలా తీసుకెళ్ళి ఉంటే బాగుండేదేమో ఆ రోజుల్లో. ఓకే. అలా అనిపించేది. అలా చూసినప్పుడు కలిసి భోజనం చేయడం కానీ ఏమీ లేదు కదా. ఆయనలో లోకం అయింది, నా లోకం లేదు. సో అలా అనిపించేది, అవన్నీ చూస్తే అట్లా ఫీల్ అయ్యేదాన్ని. ఓకే. ఇప్పుడు సార్ అక్కడ 20 days 1 month అక్కడ అందరితో ఉన్నప్పుడు మీరు ఒక లెవెల్లో సాటిస్ఫై అయిపోయారు అక్కడ. అండ్ చెప్పాలంటే చాలా తక్కువ వాళ్ళు ఇంకా వచ్చి కలవడం అనేది, ఎవరైనా పర్యాటక తీసుకొస్తే కనుక అంతే అంతే అంతే. ఎప్పుడో క్లాస్ పెట్టేది, ఒక 4 వచ్చేవారు, 4 ఎక్కువ అనమాట అక్కడ. 4 వచ్చేవారు. కింద బేస్మెంట్లో రూమ్ ఉంది, ఆ రూమ్లో అది దాని మెడిటేషన్ రూమ్ అది, అక్కడ కూర్చొని క్లాస్ తీసుకునేవారు. ఓకే ఓకే. అలాగా చేసేవారు. అలా వాక్కి వెళ్ళేవాళ్ళం, పిల్లల్ని తీసుకొని ట్రాలీలో పిల్లల్ని పెట్టుకొని ఇద్దరం కలిసి అలా ఇద్దరం ఈవినింగ్ వాక్ వెళ్ళేవాళ్ళం. వాళ్ళిద్దరిని తీసుకోండి, పిల్లల్ని తీసుకొని. సూపర్ మేడం. అండ్ ఇట్స్ ద బెస్ట్ టైం మేడం నాకు. బెస్ట్ టైం. మేబీ ఎవ్రీ ఇయర్ ఆ ఒక పర్టికులర్ పీరియడ్ మటుకు ఇట్ విల్ బి మోస్ట్ మెమరబుల్. ఇప్పుడు ఏమైందంటే ఆయన ఓపిక కూడా లేదమ్మా, అలా వాక్ వెళ్ళడానికని చేయడానికి ఆయనకు అంత ఓపిక లేదు.
నాకు కూడా ఆయన ఎక్కడికి తిప్పాలని ఉండదు. ఆయన అలా పడుకొని హాయిగా ఇంట్లో టీవీ చూసుకున్నా చాలు, నేను హ్యాపీగానే ఉంటా. నాకు ఇంకేం అక్కర్లా. ఓకే ఓకే, ఆ మోడ్లోకి వచ్చేసాం, అంటే ఆ స్ట్రీమ్ లైన్లో అక్కడికి వచ్చేసాం అనమాట ఇంకా లైఫ్లో. అని ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకుంటే చాలు, ఎంతమంది వచ్చినా చక్కగా హాయిగా కూర్చొని మాట్లాడితే చాలు, అంటే కళ్ళు ఎదురుగుండా ఉండాలి. అది ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ మిస్సింగ్ దట్. ఓకే ఓకే, మనసులో మాట చెప్పాను. స్వర్ణామృతం అంటేనే యువర్ ఎక్స్ప్రెషన్ మేడం. యా. ఓకే, ఎప్పుడన్నా చక్కగా ఇద్దరం కలిసి ఉంటామా అనే ఆలోచన వస్తూ ఉంటుంది. బట్ కోవిడ్ టైం అది మీకు అదొక వరం నాకు. మీకు వరం మేడం నిజంగా. యా, అది వరం నాకు. 3 months అక్కడ ఎంత హాయిగా ఉండేవాళ్ళము సినిమాలు చూసుకుంటూ. సో ప్రకృతి మీకు ప్రసాదించింది మేడం ఆ వరం, ఆ అదే కోవిడ్ రూపంలో. మా అమ్మాయి అంటుంది, నువ్వు తెగ అనుకున్నావు కదా, చూడు వచ్చింది ఎవరం బయటికి వెళ్లకుండా. ఓకే, చక్కగా కింద అది ఉండేది, పైకి వచ్చేసేది టైంకి, జూమ్ కాల్స్ అవన్నీ అది చూసుకునేది, వంట మమత ఉంది మమత చేసేది. ఓకే, ఇంకేమి. సో ఇందాక మీరు ఏది చెప్పారో అది ఎగ్జాక్ట్గా అక్కడ ఇంప్లిమెంట్ అయింది ఆ కోవిడ్ టైంలో. కరెక్ట్. హైదరాబాద్లో 3 months అండ్ వ్యాలీలో 2 months. వ్యాలీలో 2 months, 5 months చక్కగా గడిపాను ఆయనతోటి పూర్తిగా. మేడం మీరు అనుకోవడం ప్రకృతి యా నెరవేర్చకపోవడం అనేది ఏం లేదు మనకి. సో ఇట్ ఈస్ టైమ్ హస్ కమ్ ఫర్ దట్. ఓకే, అండ్ బాగుంది మేడం మీ యొక్క యుఎస్ టూర్. ఎక్కడో స్టార్ట్ ఎక్కడి నుంచో వెళ్ళి ఎక్కడికో తిరిగి ఎక్కడో వెళ్ళి దాన్ని తిమ్మిని బొమ్మిని చేసి మొత్తానికి అక్కడ ఇన్సిడెంట్స్ అన్నీ నాకు నా జ్ఞాపకాలు ఏవో నీకు చెప్పుకున్నా అంతే. యా 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 యా. సో మేడం ఈ యొక్క జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక 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 మెడిటేషన్, ఒక ఎన్లైటన్మెంట్, వీటితో పాటు పత్రి సార్ ఎప్పుడు కూడా చెప్తున్న విషయం ఏంటంటే మిడిల్ పాత్, మధ్య మార్గం అనేది మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు సార్. సంసారమైన నిర్వాణం అనే బుక్స్ ఎన్నో చాలామంది మన మాస్టర్స్ రాసిన బుక్స్ కానీ వారి యొక్క లైఫ్ స్టోరీకి సంబంధించిన. సో ఇందాక మీరు చెప్పిన మొత్తం ఒక గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ అండ్ ఫ్యామిలీ టైం, ఇది ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా మేడం. వెరీ ఇంపార్టెంట్ మా లైఫ్లో. ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్ టు బీ విత్ ఫ్యామిలీ. ఓకే, అండ్ ఇట్ మేక్స్ వెరీ బ్యాలెన్స్డ్. చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే బై మన కంప్లీట్ లైఫ్లో ఆ ఒక ఏమాత్రం రిగ్రెట్ లేకుండా చేస్తుంది కదా మేడం ఎస్ ఆ మిడిల్ పాత్లో. అది నిజంగా ఈరోజు మీ అనుభవాలు చెప్పినప్పుడు అది తెలుస్తుంది మేడం. కంప్లీట్గా ఒక గ్రాండ్ మాస్టర్ ఒక ఎన్లైటన్మెంట్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో సంసారానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది ఈక్వల్ ప్రయారిటీ. వావ్, గ్రేట్ మెసేజ్ మేడం. అంటే మెసేజ్ చెప్పడం ఒకటి ఆచరణ ఇంకోలా ఉంటే చూపించడమే గ్రేట్నెస్. చెప్పడం కంటే కూడా చెప్పడం మైక్లో బోళ్ళని చెప్పుకోవచ్చు, కానీ ఆచరణలలో చేయగలగాలి కదా ఏదైనా కానీ. అది చేయడం చాలా హ్యాపీగా ఉంటుంది. ముఖ్యంగా సంసారమే నిర్వాణం అన్నప్పుడు, నిర్వాణమే సంసారం అన్నప్పుడు ఏదైనా ఈక్వల్గా బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే అసలైన మధ్య మార్గం. అని ఇప్పుడు ఎక్కడో యూఎస్లో ఎక్కడో ఇండియాలో కాకుండా మీరు దానికి ఎంత టైం, ఆ ప్రయారిటీ ఇచ్చి ప్రతి ఒక్క బేబీ డెలివరీకి మీరు అక్కడ టైం ఇవ్వడం, వాళ్ళని చూసుకోవడం, సేమ్ ఒక ఎన్లైటన్మెంట్కి ఎంత రెస్పాన్సిబిలిటీగా మీరు ఎంత కమిటెడ్గా సర్వీస్ ఉందో ఇక్కడ సేమ్ టైం ఫ్యామిలీ కూడా అంత టైం ఇవ్వడం అనేది ఇట్స్ గ్రేట్ మెసేజ్ మేడం అందరికి కూడా. సో బోత్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ ఎ మిడిల్ పాత్. సో బుద్ధుడు చెప్పిన మధ్య మార్గం మీరు 100% ఎగ్జాంపుల్ మేడం.
దీని మించిన ఎగ్జాంపుల్ ఇంకా లేదు. ఇంకే లేదు. ఇంకా లేదు. సో మేడం, చిట్ట చివరిగా ఈ మిడిల్ పాస్ సంబంధించి యువర్ మెసేజ్ మేడం టు ఆల్ ఆఫ్ అస్, టు ఆల్ ది ఆడియన్స్. బాధ అంటే చూడు, మనం అనుకుంటాం ధ్యానం చేస్తున్నాం కదా అని చెప్పేసి ఇల్లు వాకిలి వదిలిపెట్టి తిరగకూడదు. ఫస్ట్ పాయింట్. ఓకే. ఎందుకంటే ఇక్కడ అలా తిరిగామనుకో, ఇటు పిల్లలకి దెబ్బ, అటు పెద్దవాళ్ళకి దెబ్బ, ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళని ఇబ్బంది పెడతాం, పిల్లల్ని ఇబ్బంది పెడతాం. కనుక అవి అన్నీ చేయకుండా ఇంట్లో ఉండి కూడా పని చేసుకొని అంతా చూసుకొని తర్వాత నీకు టైం ఉంటే వెళ్ళి చెయ్యాలి. ఎందుకంటే ఎప్పుడైతే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి నిజంగానే వాళ్ళు బయటికి వెళ్ళిపోయి వాళ్ళది వాళ్ళు చూసుకునే స్థితికి వచ్చారనుకో, స్కూలింగ్ కాలేజ్, అప్పుడు ఇంకేముంది, యూ కెన్ గో అండ్ టీచ్ పీపుల్, దెర్ ఈస్ లాట్ ఆఫ్ టైమ్. అదర్వైజ్ ఆల్సో ఇఫ్ యూ నో, ఇప్పుడు ఫోన్ ఉంది, మొబైల్ ఉంది, ఎన్నో ఉన్నాయి, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, ఇవన్నీ మనం యూజ్ చేసుకుంటున్నాం. కనుక ఇప్పుడు ఈజీ ఇంకా చేయడం, అప్పట్లో ఇంకా కష్టం. ఓకే, కరెక్ట్. ఇప్పుడు ఎన్నో అదర్ సోర్సెస్ ఉన్నాయి, దాని ద్వారా నువ్వు మెసేజెస్ పంపొచ్చు. నీకు అనుకున్నవి అందరికీ గ్రూప్స్లో ఎన్నో గ్రూప్స్ ఉన్నాయి. ఓకే ఓకే. సో మధ్య మార్గం చాలా ఈజీ ఇప్పుడు చేయాలంటే, నిజంగా చేయాలనుకుంటే వాళ్ళు నిజంగా చేయాలి. దట్ ఇస్ ద పాయింట్. నిజంగా చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. తపన ఉన్నప్పుడు డెఫినెట్లీ ఆ డోర్స్ ఓపెన్ అయిపోతుంది వాళ్ళు ఏదైతే చేయాలనుకున్నారో అది. ఓకే. సేమ్ టైం కానీ చేస్తున్నారు, మారింది ఆ ట్రెండ్ అనిపిస్తుంది ఇప్పుడు. మునుపట్లాగా కాకుండా ఇప్పుడు ఇంటి పట్టు నుండి ఇల్లు వాకిలి చూసుకుంటూ కాస్త ఇంటికి టైం ఇస్తున్నారు. ఓకే. అది నేను అబ్జర్వ్ చేసింది ఈ 30 yearsలో ఒక 10 years బట్టి మారింది. ఓకే. ఇంటికి టైం ఇస్తున్నారు. ఓకే. సో ఈరోజు చాలా బాగుంది మేడం మెసేజ్. అంటే ప్రతిసారి కూడా మేడం మీ జర్నీలో నుంచే ఓ మెసేజ్ వస్తుంది మేడం. అది స్వర్ణామృతం యొక్క ప్రత్యేకత. బికాజ్ యువర్ జర్నీ ఈజ్ అవర్ మెసేజ్, మాకు కావాల్సిన మెసేజ్. అంతే కదా, అందరు ఆడియన్స్కి అందరు కూడా. అండ్ ఇప్పటికీ ఒక 82వ ఎపిసోడ్ మనం చేస్తున్నాం మేడం. ఎలా చేస్తున్నాం గాడ్ నోస్. చెప్పిస్తున్నారు ఆ మాస్టర్స్ పై నుంచి. అదర్వైజ్ ఐ నెవర్ థాట్ దట్ ఐ కెన్ టెల్ సో మచ్, సో మెనీ అవర్స్. yes. 82 అంటే 82 hours కదా. yes మేడం, 82 hours. అందులో ఎంతో జర్నీ ఉంది, ఎంతో మెసేజెస్ ఉన్నాయి, ఎంతో లెర్నింగ్ ఉంది. నా లెర్నింగ్ కూడా ఉంది దాంతోపాటు. ఓకే. ఇది బయట వాళ్ళకే అనే కాదు, నేను కూడా నేర్చుకుంటున్నాను దాంతో. అదే నాకు హ్యాపీ అనిపిస్తుంది చెప్పుకోవడం అనేది. ప్రతి వాడికే అదే సార్ చెప్పారు కదా కక్కాలని, అది నిజమే. ప్రతి వాళ్ళు వామిట్ చేయాలి. వామిట్ చేస్తేనే లోపలదంతా పోతేనే అప్పుడే మనం ఇంకా 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 ఎదగలం. ఏమో దానికోసమని నేను ఇది చేస్తున్నానేమో, ఇంకో మెట్టు ఎక్కడానికి. ఓకే ఓకే. ఒక లాంగ్ జంప్ అనమాట. ఇదో డిఫరెంట్ యాంగిల్ మేడం. సో లాంగ్ జంప్ కోసం ఇదంతా కూడా రిలీజ్ చేశారు. ఎస్. వావ్. ఓకే ఓకే. నాట్ వన్ స్టెప్స్ టైం అయిపోయింది. ఓకే. ఇప్పుడు జంపులు, ఇంకా జంప్లే చేయాలి, ఇంకా టైం లేదు, చేయాలి. వీ హ్యావ్ టు బీ యాక్టివ్. వావ్. ఈవెన్ బీయింగ్ ఎట్ హోమ్ వీ కెన్ డూ. ఎస్ మేడం. సో కోవిడ్ టైంలో బీయింగ్ ఎట్ హోమే మనం ఎంతో చేసాం. అసలు చాలా చేసామని చెప్పొచ్చు. మరి ఎంతోమందికి రీచ్ ఎంతోమందికి, అంతా కొత్త వాళ్ళు ఎవరు చూసినా 2 months అయింది, 1 month అయింది అని చెప్తున్నారు నాకు. అంతా కూడా పిఎంసి చూసి వచ్చారు, ఇంకేం లేదు.
ఎంత జరిగింది చూడు వర్క్. అండ్ ఆమె స్వర్ణామృతం పిఎంసి ద్వారా ఇంతమందికి మెసేజ్ వెళ్ళింది. గ్రేట్ క్రియేషన్ పిఎంసి సార్ క్రియేట్ చేయడం. నిజంగా ఆయన చేసిన ఇది చిన్న పని కాదు. ఇది ఒక ఛానల్ క్రియేట్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఆయనకి మన ఆయన పేరు బాంబే ఆయన మహేష్ అగర్వాల్ దొరకడం, ఆయన ఇవ్వడం శాటిలైట్ మనకి ఒకటి ఆయన దగ్గర ఉన్నది, దానివల్ల మనకి ఇంత అవ్వడం, ఇదంతా మిరాకిల్. ఇది మిరాకిల్స్ మనం చూస్తున్నాం కానీ నమ్మట్లేదు. ఇంకా కొంతమందికి నమ్మకం కుదరడం లేదు. మన ఎదురుగుండా జరుగుతున్నాయి మిరాకిల్స్. కరెక్ట్. మిరాకిల్స్ చూడండి మేడం, దాన్ని ఎనలైజ్ చేయకూడదు. అది నేను చెప్తాను. ఎనలైజ్ చేసామో నువ్వు లాజిక్లోకి వెళ్ళిపోతావు. చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతూ ఉండాలి, అంతే వెళ్ళిపోతూ ఉండాలి. అసలు ఎందుకు లాజిక్ తీసుకొస్తారు? పని లేని వాళ్ళు తీసుకొస్తారు. నిజంగా పనున్న వాళ్ళు లాజిక్లోకి వెళ్ళరు. పని చేసుకుంటూ పోతారు, ఎంజాయ్ చేస్తారు, మూవ్ ఆన్. ఎవరైతే స్టేబుల్గా ఉండి దిగిపోతారో వాళ్ళకే ఈ తొక్కు లాజిక్స్ అన్నీ వస్తాయి. మైండ్ ప్లేస్ బాగుంది మేడం. ఈరోజు రియలీ ఎంజాయ్డ్. సో ఖచ్చితంగా నాతో పాటు ఇక్కడ చూస్తున్న ఆడియన్స్ కూడా ఎంజాయింగ్ టిల్ నౌ. సో ఫ్రెండ్స్, ఈరోజు స్వర్ణామృతం 82nd ఎపిసోడ్లో పత్రి మేడం గారు యూఎస్లో జరిగిన ఎన్నో విషయాలు, ఎస్పెషల్లీ మేడం గారి కూతురు మన పరిమళ గారు, వారి యొక్క బేబీ బాయ్ అండ్ బేబీ గర్ల్, సో ఎలా యొక్క ఈ భూమికి ఎలా వచ్చారు, మొత్తం ఆ జర్నీలో వాళ్ళని చూసుకోవడం కానీ, సో ఎస్పెషల్లీ మేడం గారి యొక్క గ్రాండ్ సన్, గ్రాండ్ డాటర్ నిర్వాన్ అండ్ జీవా, సో వాళ్ళతో ఉన్న ఒక అనుబంధం, అండ్ ఎవ్రీ ఇయర్ అక్కడికి వెళ్ళి టైం స్పెండ్ చేసిన ఆ ఒక వాల్యుబుల్ టైం అండ్ మెమొరబుల్ మూమెంట్స్ అంతా కూడా ఈరోజు మేడం గారు మనతో షేర్ చేసుకోవడం, అండ్ ఎస్పెషల్లీ పత్రి సార్తో అక్కడ ఆ ఒక ప్రాంతంలో ఎంతో ఓపెన్గా అండ్ ఎంతో ఒక ఫ్రీతో కూడినటువంటి ఒక వాతావరణంలో అన్నీ కూడా మనతో ఎంతో ఓపెన్గా చెప్పడం అంటే మనందరూ ఎంతో అదృష్టం చెప్పవచ్చు మనం. అండ్ అందులో నుంచి ఒక గొప్ప మెసేజ్ చిట్ట చివరిలో ఇవ్వడం జరిగింది. అదే మిడిల్ పాత్, మధ్య మార్గం. మన గౌతమ బుద్ధుడు చెప్పిన చిట్ట చివరి మెసేజ్ ఆనాపానసతితో పాటు మిడిల్ పాత్ అనే ఒక గొప్ప సందేశం ఈ యొక్క జర్నీ ద్వారా మనకు మేడం గారు అందించడం జరిగింది. సో ప్రతి ఒక్కరి జీవితంలో మన ఎన్లైటన్మెంట్తో పాటు మన యొక్క రెస్పాన్సిబిలిటీస్, మన యొక్క ఒక ఫ్యామిలీ టైం అండ్ ఇవి కూడా ఎంతో ఇంపార్టెంట్ అనే ఒక విషయాలు చెప్పడంతో కాకుండా చేసి చూపించడం అనేది పత్రి మేడం గారి యొక్క ప్రత్యేకత. సో అంతటి గొప్ప ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేసుకోవడం, ఇంత అనుభవాలు మనకి ఇవ్వడం అనేది మన పిరమిడ్ ధ్యాన ప్రపంచం అంతటి కూడా ఒక గొప్ప కానుక. మనందరి యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో, ఎదుగుదలలో ఖచ్చితంగా ఇవి ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఫ్రెండ్స్, ఇంతటి గొప్ప కార్యక్రమం టెలికాస్ట్ చేస్తున్న పిఎంసి ఛానల్కి, ఇంత బాగా ఆదరిస్తున్న పిఎంసి ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటూ నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం and myself Chandu from Pyramid Valley International. Thank you.